ఈరోజు తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారి ర్యాలీలో చాలా అద్భుతంగా ర్యాలీ జరిగింది. సభ కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. మేము అనుకున్న దానికంటే ఇంకా గొప్పగా జరిగింది. ఈ ర్యాలీని సక్సెస్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడే చూశాను, ఒక జర్నలిస్ట్ క్లబ్లో ఒక ఆయన పెట్టున్నాడు, నేను ఏదో అలిగి సభలో నుంచి వెళ్ళిపోయానని. నేను ర్యాలీ ప్రారంభమైనాక కావ్య కృష్ణారెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి కృష్ణుడి బొమ్మ దాకా దాదాపు 6-7 కిలోమీటర్ల రోడ్డు మీద ర్యాలీ ముందు నడుచుకుంటూ వచ్చాను. ఇక నా గొంతు పోయింది, కాలు నొప్పులుగా ఉండి టైర్డ్ అయిపోతే అక్కడ ఉండలేక నేను మా ఆఫీసులో వచ్చాను తప్పితే నేనేం అలగటం లేదు. అలగాల్సిన అవసరం నాకు లేదు. పిచ్చి వేషాలు ఇవ్వకండి. ఒకడేమో నేను బీజేపీ అభ్యర్థిని పెడతాడు, ఇవాళ ఒకడెవడో ఇదొకటి పెట్టాడు. ఇది బ్రేకింగ్ న్యూస్ అంట, మలిశెట్టి పార్టీ గుడ్ బై అంట. ఎవరు వీళ్ళ అమ్మ చెప్పిందా నేను గుడ్ బై అని? ఇడికా వీళ్ళ అమ్మతో నేను చెప్పాను, నేను పార్టీ మారుతున్నాను పెట్టిన ఎదవక. వాడెవడో నిన్న బీజేపీ అభ్యర్థిని పెట్టాడు, ఇవాళ ఒకడెవడో అలగుతున్నానని పెట్టాడు. కరెక్ట్గా ఇది మైండ్ గేమ్లు ఆడబాకండి. మేమేమీ అలగం, మేమే చెప్పాం, మేము డయాస్ ఎక్కాము, లోకల్ లీడర్ని ఎక్కించి మాట్లాడిస్తామని చెప్పాం. నేను బాగా అలిసిపోయాను, నాకు ఇబ్బందికర పరిస్థితి వచ్చి దాదాపు 6 కిలోమీటర్లు నడిచి వచ్చాను కాబట్టి అలిసిపోయి నేను వేరే బండి ఎక్కి నా ఆఫీస్కి వచ్చాను తప్పితే నేను అలగలేదు. మేమందరం కలిసికట్టుగా ఉన్నాం పార్టీలో. మేమందరం కలిసి పనిచేసి కావ్య కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నారు. మేము సైనికుల్లాగా పనిచేస్తాం. ఈ ప్రతాప్ రెడ్డి గారు ఈ యాదవ్ మీడియాని అడ్డం పెట్టుకొని ఈ పేటీఎం బ్యాచ్ని పెట్టి రకరకాల పోస్టులు పెట్టి బాకండి. మీరు లక్ష్య మైండ్ గేమ్లు ఆడిన మా ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకే పనిచేస్తాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపుకి విశేషం కృషి చేస్తాం. నేను అలగలేదు చెప్తున్నా, విలేకరుడు పెట్టాడు వాడికి చెప్తున్నా, నేను అలగలేదు. నేను టైర్డ్ అయ్యి వచ్చా, గొంతు కూడా చూడండి రాసిపోయింది, నాకు ఎట్టున్నాను చూడండి. అర్థం చేసుకోమని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.